Download ShareChat. చిన్న మొబైల్ ఫోన్లోకి చిన్న టిఫిన్ బాక్స్, పెద్ద ఫోన్లోకి పెద్ద టిఫిన్ బాక్స్. రెండు బాబు రండి, త్వరపడండి. బ్యాటరీ లేనివి, పగిలిపోయినవి, మొబైల్ పనిచేయకుండా ఉన్నా సరే మాకిస్తే మీకు టిఫిన్ బాక్స్ ఇస్తాం అంటూ గ్రామాల్లో మైకులు వేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళ వలలో పడ్డారా? ఇంకంతే. వీళ్ళ టార్గెట్ అంతా ప్రధానంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు. చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి. ఆ చిన్న ఫోన్లు కనుక ఇచ్చేస్తే, తిరిగిస్తే చిన్న టిఫిన్ బాక్స్ ఇస్తారట. కాస్త పెద్ద ఫోన్లు ఉన్నవి, వాటిని ఇస్తే వాటికి తగినట్టుగా ఆ టిఫిన్ బాక్స్ ఇస్తారట. ఇలా ప్రజల్ని మాయ చేసి తమ ఊబులోకి లాక్కుంటున్నారు. వీళ్ళ టార్గెట్ అంతా ఒకటి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సైబర్ క్రైమ్కి పాల్పడ్డాం. ఎలా జరుగుతోంది, ఏం జరుగుతోంది మీకు నేను పూసకొచ్చినట్టు వివరిస్తాను. ఈ కథనాన్ని 10 మందికి చేరవేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఇక్కడికే పరిమితం కాదు, తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు, మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. కర్ణాటకలో కూడా ఈ గ్యాంగ్ ఉంది. అసలు ఇందుకు ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇలా వీళ్ళు అనౌన్స్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అనౌన్స్మెంట్ చేసుకుంటూ ఊర్లలో తిరుగుతున్నారు. ఇది బీహార్కు చెందిన ముఠా. బీహార్కు చెందిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకమైన ప్రజలను గిఫ్ట్ బాక్స్లో ఆశ చూపి ఫోన్లతో వాళ్ళ పర్సనల్ డేటాను దొంగలించడమే వీళ్ల పని. ఆ పర్సనల్ డేటా ఈ ముఠాకు చిక్కినప్పుడు వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఇదిగో మేము బ్యాంక్ అధికారులం ఫోన్ చేస్తున్నామంటారు. లేకపోతే లాటరీ గెలిచారు, మీరు లాటరీ గెలిచారు అంటారు. ఇలా ఫోన్లలో మిమ్మల్ని మభ్యపెడతారు. ఎందుకంటే ఆల్రెడీ మీ ఫోన్ డేటా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ డేటాకి సంబంధించి వెంటనే మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. గ్రామాల్లో ఉండే ప్రజలు, కాస్త అమాయకంగా ఉండే ప్రజలని టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. వెంటనే సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడుతూ ఉంటారు. ఇలా లక్షల్లో గుంజేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 12,000 ఫోన్లు, అంటే 12,000 మందికి సంబంధించి టార్గెట్ చేశారనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే వీళ్ళ బ్యాంక్ అధికారులను ఫోన్ చేస్తూ ఉంటారు, లేకపోతే లాటరీ గెలిచారని ఫోన్ చేస్తూ ఉంటారు, ఓటీపీలు చెప్పండి అంటూ ఉంటారు. ఆబ్వియస్లీ నమ్మేస్తారు, ఎందుకంటే దాదాపుగా అక్కడ సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఆ డేటాను చోరీ చేసిన తర్వాత ఆ విజువల్స్ చూడండి, ఆ ఫోన్లు చూడండి, ఆ బ్యాటరీస్ చూడండి, పనిచేయట. అరే మన ఇంట్లో ఫోన్ పనిచేయట్లేదు కదా, ఇచ్చేస్తే సరిపోయే కదా, చిన్న టిఫిన్ బాక్స్ అని వస్తుంది కదా, పెద్ద ఫోన్ ఎలాగా పనిచేయట్లేదు, బ్యాటరీ ఎలాగా లేదు, ఇచ్చేస్తే సరిపోయే కదా, ఒక టిఫిన్ బాక్స్ వస్తుంది, లేకపోతే గిఫ్ట్ వస్తుంది అని ఒక చిన్న ఆశ పడ్డారు. మీ ఆశే మిమ్మల్ని వాళ్ళ ఊబిలోకి లాగేస్తుంది. ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా వాళ్ళ ఊబిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది.